వండుకున్నాను. అంటే యాక్చువల్గా నేను నైట్ అన్నం తిన్నాను. చెప్పండి వరక వెజిటేబుల్స్ అన్నీ స్ట్రీమ్ చేసుకుని అయ్యే తినేస్తాను. బ్రో. ఒక్క నిమిషం బ్రో, ఒక కాల్ వస్తుంది ఆఫీస్. ఓకే. లాగౌట్ చేసి పర్సన్ లాగౌట్ చేశారు కదా, అయిపోయింది కదా, మరి ఇంకేంటి. అది ఇలా డే 2 మాది. ఇలా నంబర్లు ఫ్రీజ్ అయిపోవాలి, రెవెన్యూస్ ఫ్రీజ్ అయిపోవాలి. ఆయనే అందుకే అనిల్ కూడా ఇప్పుడు ఇంకా కాల్ ఉన్నాడు. ఆయనది కాలేనట్టుంది, ఇంకా పని నాది అయిపోయింది. అయితే లక్కీ అనమాట మీరు. లేదు, నాదే ఎక్కువ పని ఉంటుంది, నేను జల్దీ చేసేస్తా పని. నేను ఈ రిపోర్ట్ నేను ఇచ్చేస్తున్నా కదా బ్రో, నా పని మొత్తం. ఓకే. జనరల్గా ఇది మీరు ఎందుకు ఎంతసేపు వర్క్ చేస్తున్నారు అనేది నా డౌట్ బ్రో. ఎక్సెల్ అది కూడా ఎక్సెల్ అని కాదు బ్రో. ఇప్పుడు మా మీద ఎట్లుంటుంది అంటే డిపెండెన్సీ ఉంటుంది మన మొత్తం ప్రాజెక్ట్ మేనేజర్స్ల మీద. వాళ్ళు వెరిఫై చేయాలి, వాళ్ళు క్లయింట్ నుంచి వెరిఫై చేయాలి, క్లయింట్కి వాళ్ళ రిసోర్సెస్ వాళ్ళ ఎంప్లాయీల దగ్గర వెరిఫై చేయాలి. అట్లా చైన్ ఉంటుంది మాది. ఇప్పుడు మేము ఒక్క పిఎం మీద, ఒక్క ప్రాజెక్ట్ మేనేజర్ అకౌంట్ మేనేజర్ మీద డిపెండెన్సీ కాదు. మేము వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు ఇంకొకరి దగ్గర పోవాలి, వాళ్ళు వాళ్ళతో చెక్ చేయాలి, మళ్ళీ క్లయింట్ గారు కన్ఫర్మ్ చేయాలంటే వాడి రిసోర్సెస్తో చెక్ చేయాలి. అట్లా వాళ్ళు కన్ఫర్మ్ చేసినాక వీడు మా దగ్గరికి వస్తాడు. మేము చేయాలంటే మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయా, కాంట్రాక్ట్ కాపీస్ ఉన్నాయా, పని ఉంటుంది మాది, మొత్తం చూసుకోవాల్సి వస్తుంది. కాంట్రాక్ట్ మళ్ళీ సరిగ్గా సైన్ అయిందా, సైనింగ్ అథారిటీ కరెక్ట్గా చేసిండా, వానికి అసలు అథారిటీ ఉందా, సైన్ చేసినప్పుడు అసలు వీడియో చేయొచ్చా చేయొద్దా, ఇట్లాంటివి కూడా ఉంటాయి. ఓకే. ఎంత ఉంటుందా? ఇంకా నేను చెప్పింది శాంపుల్, ఇంకా మస్తు ఉంటుంది. ఫైనాన్స్ కదా బ్రో, మనీ రిలేటెడ్ అంటే నేను అర్థం చేసుకోండి ఎన్ని చెక్స్ ఉంటాయి. ఎక్సెల్లోనే ఉండవు, కొన్ని డెలివరీ రిపోర్ట్స్ వేరే వేరేగా ఉంటాయి. కస్టమర్ మనం ఇచ్చిన సర్వీసెస్కి కస్టమర్ సాటిస్ఫై అండ్ ఇట్లా కూడా ఉంటాయి. ఓకే. నేను వద్దులే బ్రో, అది టెన్షన్ ప్రెజర్ అర్థమైంది మీ సినారీ ఏంటనేది. ఒక నంబర్ అటు ఇటు పోయినా కూడా దొబ్బుతారు. అది కామన్లే, డబ్బులు కదా, నెంబర్లని మీరంటే ఎట్టా. ఓకే. సో ఇక్కడ మీరు ఆర్డర్ డేట్ అనేది చూసారా? ఆర్డర్ డేట్ అనే కాలం అది డేట్ మీద ఎందుకు ఇది మొత్తం ఇది షార్ట్ డేట్ వస్తే మనకు సెట్ అయిపోతుంది కదా. అవును, ఇక్కడికి వెళ్ళేసి డిటెక్ట్ డేటా టైప్ పైన ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి డేట్ అండ్ టైం, డేట్ అండ్ టైం, ఎందుకంటే ఇది డేట్ విత్ టైం ఉంది. సో జనరల్గా డేట్ ఉన్నా పర్లేదు, మీరు డేట్ అండ్ టైం అని ఇచ్చేసేయండి, మీకు క్లియర్గా వచ్చేసింది. ఓకేనా? ఇలా మీకు గనక ఇక్కడ ఆ టైంలో అన్ని జీరోలు వచ్చినాయి అనుకోండి బై డిఫాల్ట్, అప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా వెళ్ళి దాన్ని డేట్లా మార్చేయండి. బట్ ఇలా ఉంటే మాత్రం ఉంచండి. సో ఇప్పుడు ఫస్ట్ టైం చూద్దాం. యాక్చువల్గా మీకు టైంలో ఎక్సెల్లో చాలా ఫార్ములాస్ ఉంటాయి. అవర్ని సపరేట్ చేయటం, మినిట్ని సపరేట్ చేయటం, సెకండ్స్ని సపరేట్ చేయటం, ఇలాగన్నీ. ఈక్వల్ టు హవర్, టైం ఈక్వల్ టు హవర్ అది సెలెక్ట్ చేస్తే బ్రాకెట్ క్లోజ్ చేస్తే ఈక్వల్ టు మంత్ అని పెడితే అది వచ్చేస్తుంది, డేట్ అని పెడితే వచ్చేస్తుంది. సో ఇది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ఫార్ములా రాసినప్పుడు మిస్టేక్స్ వచ్చే అవకాశాలు కొద్దిగా ఎక్కువే ఉంటాయి, జనరల్గా హ్యూమన్ ఎర్రర్స్. అదే ఫార్ములా కాకుండా ఒక ఆప్షన్ అయితే ఖచ్చితంగా మిస్టేక్స్ రావు. ఓకేనా? అందుకని పవర్ క్వైరీ ఎడిటర్ మొత్తం డేటాని మ్యానిపులేట్ చేయటం కోసం ఆప్షన్స్లోనే ఉంటుంది. సో ఇప్పుడు టైంని చూద్దాం ఫస్ట్, తర్వాత డేటు, తర్వాత నెంబర్ కాలం చూద్దాం. ఈ డ్యూరేషన్ అనేది అందరికీ డిసేబుల్లోనే ఉంటుంది, అది అసలు ఎప్పటికీ ఎనేబుల్ కాదు. సో డ్యూరేషన్ మనం ఏం చేస్తామంటే డాక్స్లో క్లియర్ చేద్దాం, అంటే డాక్స్ ఫార్ములాస్ రాద్దాం, బెటర్గా ఉంటుంది. సో ఇప్పుడు టైంలోకి వెళ్ళగానే మనకు ఫస్ట్ ఉన్న ఆప్షన్ ఏంటంటే టైం ఓన్లీ. అంటే ఇది ఎలా ఉంది, డేటు టైము కలిసి ఉన్నాయి. ఓన్లీ టైమే కావాలి అన్నప్పుడు నేనేం చేస్తాను అంటే టైం ఓన్లీ అని ప్రెస్ చేస్తే డేట్ అనేది పోయి నాకు టైం వరకే వచ్చింది. మీరు ఈ కాలంలో చూస్తే అవర్స్, మినిట్స్, సెకండ్స్, అంటే ఓన్లీ టైం ఉంది. మీరు ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేయండి, లెఫ్ట్ సైడ్ నుంచి చదవాలి టైంని, అవర్, మినిట్, సెకండ్ అని. ఓకే. టైం ఓన్లీ అంటే ఏంటి, సింపుల్గా టైం వరకు సపరేట్గా వచ్చింది అని. నెక్స్ట్ లోకల్ టైం అంటే మన లోకల్ ఇండియన్ టైం అనేది వచ్చింది బై డిఫాల్ట్. మనం
మనకి ఒరిజినల్ టైమే సెట్ అయింది కాబట్టి ఇంకా దీంతో పని లేదు. దీనికి బదులు మనం ఏం చేస్తాం అంటే =నవ్ అనే ఫార్ములాని యూజ్ చేస్తాం డాక్స్లో. మీకు అది ఎక్సెల్లో కూడా ఉంటుంది. నవ్వు అంటే ఈరోజు డేట్ విత్ టైం వచ్చేలాగా. సో ఓకే, ఈ రెండు ఆప్షన్స్ అనేది డిసేబుల్గానే ఉంటాయి. ఇవి డాక్స్లో రాసుకోవాలన్నమాట. నెక్స్ట్ అవర్ అంటే ఏంటి? అవర్ ఓన్లీ అంటే ఇక్కడ అవర్స్, మినిట్స్, సెకండ్స్ ఉన్నాయి కదా, ఇందులోంచి అవర్ మాత్రమే సపరేట్ చేయాలి అంటే మనం యూజ్ చేసేదాన్ని అవర్ అంటాం. సో అవర్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు అవర్ అనేది సపరేట్ అయిపోయింది. 0 అవర్, 1 అవర్, 2 అవర్, 3 అవర్. అంటే ఇది 0 to 24 లెక్కను మీరు లెక్క వేయాలి, రైల్వే టైం లాగా. 0 అంటే 12 ఎట్లా అనుకోవచ్చు. 0. సో ఓకే, ఇప్పుడు అవర్ని సపరేట్ చేసినప్పుడు మరి మినిట్ని, సెకండ్ని సపరేట్ చేయలేమా? చేయొచ్చు. సో మినిట్ ఒకసారి సపరేట్ చేద్దాం, దాని తర్వాత సెకండ్స్ని ఒకసారి సపరేట్ చేద్దాం. ఇవన్నీ మినిట్స్ అన్నమాట. నెక్స్ట్ ఒకసారి సెకండ్స్ని సపరేట్ చేద్దాం. తర్వాత ఈ స్టార్ట్ ఆఫ్ అవర్ అంటే ఏంటి, ఎండ్ ఆఫ్ అవర్ అంటే ఏంటి మాట్లాడదాం. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఇక్కడ పైకి వెళ్తే స్టార్ట్ ఆఫ్ అవర్, ఏ అవర్ అయినా ఏ టైంతో స్టార్ట్ అయింది? అవర్ దేంతో స్టార్ట్ అవుతుంది? 1 నుంచే కదా బ్రో. అలా కాదు బ్రో, 0 అవర్స్ 0 మినిట్ 0 సెకండ్స్తో స్టార్ట్ అయింది. అట్లా 0.00.001. అవును, అంటే ఇక్కడ 1 అనేది రాదు. జనరల్గా 0 అవర్స్లో ఉంటే 0 అవర్స్ 0 మినిట్ 0 సెకండ్స్ కాడ స్టార్ట్ అయింది. అదే 1 o'clock అయితే 1 o'clock 0 మినిట్ 0 సెకండ్స్ కాడ ఆ అవర్ స్టార్ట్ అయింది. రైట్, ఓకేనా? సో ఇప్పుడు స్టార్ట్ ఆఫ్ అవర్ అంటే ఇవి 0 అవర్ అన్నీ 0 అయిపోతాయి, ఫస్ట్ అవర్ అన్నీ 1 అయిపోతాయి, సెకండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, సెకండ్ అవర్లోనే అన్నీ 2 అయిపోతాయి. రైట్, ఓకేనా? అదే ఎండ్ ఆఫ్ అవర్ అంటే 24. అలా కాదు బ్రో, ఈ 0 ఉండేది 1 అయింది. 23.59.0 కాదు, ఈ 0 ఉండేది ఫస్ట్ అవర్ అయింది. ఎండ్ ఆఫ్ అవర్, ఎండ్ ఆఫ్ అవర్ అంటే 23 అవుతుంది కదా బ్రో. 23 అంటే కాదు, మాట్లాడినప్పుడు ఎండ్ ఆఫ్ డే అంటే 23, ఎండ్ ఆఫ్ ది డే 23. ఎండ్ ఆఫ్ అవర్ అంటే ఆ గంట ఎప్పుడు ముగుస్తుంది అని అర్థం. 23.59 తీసుకోవాలా? 59.600 అన్నా? అలా కాదు బ్రో, ఇది 59 మినిట్, ఇది 1 అయింది. ఎందుకంటే 59 మినిట్స్ 59 సెకండ్స్ కదా ఈ అవర్ ఎండ్ అయ్యేది. అందుకని అది 1 కింద కన్సిడర్ అయిపోద్ది. ఎండ్ ఆఫ్ అవర్ అంటే దాని తర్వాత వచ్చే అవర్ అని అర్థం. స్టార్ట్ ఆఫ్ అవర్ అంటే 0 మినిట్ 0 సెకండ్స్ అండ్ ఆ అవర్ నెంబర్ వచ్చింది అనమాట. ఓకే, సో ఇప్పుడు డిఫరెన్స్ అర్థమైందా? స్టార్ట్ ఆఫ్ అవర్ అంటే 1తోనే స్టార్ట్ అవుతుంది. అలా కాదు, ఇప్పుడు మన ల్యాప్టాప్లో మీరు చూస్తే టైం ఎంత ఉంది? 8:54 ఉంది. 8:54కి స్టార్ట్ ఆఫ్ అవర్ అంటే 8 o'clock అని అర్థం. అంటే 8తో ఈ టైం స్టార్ట్ అయింది అని అర్థం. మరి ఎండ్ అంటే ఎప్పుడు వచ్చింది? ఎవరు ఎప్పుడు ఎండ్ అయింది అంటే 9 o'clock ఎండ్ అయిపోద్ది. సో అదే అనమాట ఇక్కడ లాజిక్. ఈ అవర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుందో చెప్పేదాన్నే స్టార్ట్ ఆఫ్ అవర్, ఎండ్ ఆఫ్ అవర్. మీరు చెప్తున్న 23 మినిట్స్, 23 అవర్స్ 59 మినిట్స్ 59 సెకండ్స్ అనేది ఎండ్ ఆఫ్ డే అనమాట. ఆ రోజు ఎప్పుడు ఎండ్ అవుతుంది అని. ఎండ్ ఆఫ్ అవర్ అన్నప్పుడు మళ్ళీ 24 అవర్స్ అవుతుంది. అంతే. యాక్చువల్గా మీకు అది లాజిక్ అర్థం కాలేదు అనుకుంటా బ్రో. అర్థమైంది బ్రో. ఇప్పుడు 8:55 అయింది అనుకో, ఆబ్వియస్లీ 8 నుంచి స్టార్ట్ అయినట్టు. అవునవును, కరెక్ట్. 1 అవర్కి ఆబ్వియస్లీ 1 అవర్ ఎండ్ అయినప్పుడు ఇప్పుడు ఇంకొక అవర్ అంటే 9కి స్టార్ట్ అవుతుంది ఇంకొక అవర్. అవును, అవర్లో 60 మినిట్స్ ఉంటే ఆ 60 మినిట్స్లో స్టార్టింగ్ ఏది అది తీసుకుంటాం 00 అనేది, అదే కదా. అవును. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మనకు ఉండేది ఎర్లియెస్ట్. ఆ రోజులో ఆ టైంలో ఎర్లియెస్ట్ టైం ఎప్పుడు అనేది చెప్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మినిమం అనమాట. అంటే మినిమం అంటే ఏంటి? అన్నిటికంటే చిన్న టైం. అదే లేటెస్ట్ అంటే అన్నిటికంటే పెద్దది. సో మ్యాక్సిమంనే టైంలో లేటెస్ట్ అంటాం. అంటే జనరల్గా మ్యాథ్స్లో మినిమం మ్యాక్సిమం కదా, ఇక్కడ ఎర్లియస్ట్ లేటెస్ట్ అంటాం.
లేటెస్ట్ టైం అంటే 23 hours 59 minutes 0 seconds. ఓకే. జనరల్‌గా అయితే మనం లేటెస్ట్ అనేది ఇప్పుడున్న లేటెస్ట్ డేటా అట్లా అడుగుతాం. మాక్సిమం అంటారు కదా! అవును. అంటే మనకు పెద్ద టైం ఏదైతే ఉందో అది లేటెస్ట్, చిన్న టైం ఏదైతే ఉందో అది ఎర్లియస్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు నాకు కాల్ చేసిన టైం అనేది ఎర్లియస్ట్, ఇప్పుడున్న టైం అనేది లేటెస్ట్ అనమాట. ఓకే. సో ఇప్పుడు టైం అయిపోయింది కదా, టైంలో ఉన్న అన్ని ఆప్షన్స్ అర్థమైనాయి అప్పుడు, అవును బ్రో. డౌట్ ఏం లేదు. ఓకే. ఇప్పుడు టైంలో ఆప్షన్స్ అన్నీ అయిపోతే నెక్స్ట్ మనకు ఉండే ఆప్షన్స్ ఏంటంటే డేట్ ఆప్షన్స్. డేట్ అంటే ఏంటో ఒక సింపుల్ మీనింగ్ మీరు చెప్పండి. వాట్ ఈస్ డేట్? డేట్ అంటే ఏముంది బ్రో, మనం ఏ రోజు ఏ డేట్ ఇంకొకటి ఏ వీక్ అలా చెప్పకూడదు బ్రో, ఏ డే. ఆ ఇయర్ కామా మంత్ కామా డే అనాలి. ఓకే, అట్లా చెప్పండి. ఇయర్ మంత్ అది డేట్ ఉంటుంది. అవును, డేట్ అనకూడదు, డే అనాలి లాస్ట్ ఎప్పుడు కూడా. ఓకేనా? ఒక డేటా అనలిస్ట్గా మీరు మారేటప్పుడు డేట్ అనే పదం కంటే డే అనే పదాన్ని ఎక్కువగా యూజ్ చేయాలన్నమాట. డే. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ ఉండేది ఏజ్. ఏజ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు మీ ఏజ్ ఎంత అనేది ఏజ్. అలా అంటే జనరల్ అట్లా అట్లా చెప్పు. ఓకే, అట్లా చెప్పు. ఇయర్ అట్లా కౌంట్ చేస్తాను. అదే ఇక్కడ ఉన్న డేట్ నుంచి ఈ రోజుకి ఎన్ని డేస్ గడిచినాయో చెప్పటాన్ని ఏజ్ అంటాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 ఏళ్ల క్రితం ఏదో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశాను 2015లో. ఈ రోజుకి దాని ఏజ్ ఎంత అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని డేస్ గడిచినాయో లెక్కేసి చెప్తాం అనమాట. ఓకేనా? మీకు లాజిక్ అర్థమైంది? అంతే బ్రో. ఏజ్ అని అంటాం. ఓకే. ఏజ్ అని అంటాం, ఏజ్డ్ అని కూడా అంటాం. ఏజ్డ్ బ్యాలెన్సెస్, ఏజ్డ్ డేస్ అని అంటాం. ఇక్కడ ఏజ్ అంటే ఏంటంటే అప్పటి నుంచి ఈ రోజుకి ఎన్ని డేస్ గడిచినాయో చూపించింది. అంటే ఇక్కడ మీరు చూడొచ్చు 704 days అంట, 20 hours 58 minutes 22 seconds అయింది అని చెప్తుంది. ఇది మిల్లీ సెకండ్స్లో ఉంటుంది పక్కన. రైట్. సో ఓకే, ఏజ్ అయిపోయింది. ఇప్పుడు డే టు టైం కలిసి ఉంది. నేను ఆపరేషన్స్ అన్నీ చేయాలంటే నాకు డేట్ ఒక్కటే కావాలి. అప్పుడు ఏం చేస్తాను? డేట్ ఓన్లీ అని ఇస్తాను. డేట్ అంటే ఇందాక టైం ఓన్లీ అని ఇస్తే టైం వరకే వచ్చింది కదా, ఇప్పుడు డేట్ ఓన్లీ అని ఇస్తే డేట్ వరకు వచ్చింది. ఓకే, ఇది పని చేయదు, మనకి బై డిఫాల్ట్ డిసేబుల్ ఉంటుంది. మనం డాక్స్లో చేస్తాం దీని పని. ఏంటది పార్సీ అంటే? అంటే మనం సెలెక్ట్ చేసిన కాలంలోంచి డేట్ అనేది టెక్స్ట్ ఫార్మేట్లో వచ్చింది అనమాట. సో ఇది మనకి పెద్ద ఉపయోగం ఉండదు, మనం డాక్స్లో చూద్దాం. ఈ ఫార్ములాస్ బెటర్గా ఉంటాయి. సో ఇయర్ అంటే ఏంటో చెప్పండి. ఇయర్ అంటే ఏంది బ్రో? మనం ఎప్పటి నుంచి ఎప్పుడు పుట్టినాం? అలా కాదు బ్రో, ఈ డేట్లో ఏ ఇయర్ ఉందనేది. ఈ డేట్లో 2024. ఎక్సెల్లో మీరు ఇయర్ని మంత్ని డేని సపరేట్ చేశారా? ఎలా చేస్తాం? ఇప్పుడు దీంట్లోనే పక్కకి ఈక్వల్ టు పెట్టేసి ఇయర్ అని ఇచ్చేసి బ్రాకెట్లో ఏ సెల్ కావాలో ఆ సెల్ పెట్టేసి క్లోజ్ చేస్తే వచ్చేస్తుంది, ఇయర్ అని వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే సింపుల్గా ఇయర్ మీద ప్రెస్ చేస్తే చాలు, అదే కాలం మొత్తం ఇయర్ చూపించేసింది. ఇయర్ వచ్చేస్తుంది. ఓకే, మరి ఇయర్లో స్టార్టింగ్ డేట్ ఎప్పుడు ఉంటుంది? ఇయర్లో స్టార్టింగ్ డేట్ వచ్చేసి 01/01/24. స్టార్ట్ ఆఫ్ ఇయర్ అంటే ఆ ఇయర్లో స్టార్టింగ్ డేట్ ఏంటో చూపించింది. అన్ని 01/01/2024లా మారుతాయి అనమాట. సేమ్ ఎండ్ అంటే కూడా 31/12/2024. సో మరి ఎండ్ అంటే ఏంటి అంటే అన్నీ కూడా December 31st వెళ్ళిపోతుంది. అండ్ ఎందుకంటే ఇయర్కి అదే ఎండింగ్ అని. సో ఇప్పుడు స్టార్ట్ ఆఫ్ ఇయర్ ఎండ్ ఆఫ్ ఇయర్ అర్థమైంది కదా బ్రో? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏదైతే చూడబోతున్నామో అది మెయిన్ అనమాట. మంత్ని సపరేట్ చేయటం. అంటే ఇక్కడ చూడొచ్చు అన్ని సెకండ్ మంత్, దాని కిందకు వచ్చేసరికి థర్డ్ మంత్ ఇలా వస్తుంది అనమాట డేటాలో. సో ఇది సెకండ్ అంటే ఫిబ్రవరి, థర్డ్ అంటే మార్చ్, సెకండ్ అంటే ఫిబ్రవరి, థర్డ్ అంటే మార్చ్ అలా వచ్చింది. కాకపోతే అన్ఫార్చునేట్లీ మన డేటా 15,000 రోజు కాబట్టి ఆ సెకండ్ మంత్ అవన్నీ కింద స్క్రోల్ చేసి చూడాలంటే కష్టం. అదే ఇక్కడ చూసుకుంటే బెస్ట్ ఆప్షన్ అనమాట. అంటే యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే ఈ డేట్లోంచి ఇంకొద్దిగా తీసేస్తే మనకి ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ డేట్ ఓన్లీ చేసినప్పుడు ఏమైందంటే ఈ మంత్ నెంబర్స్ మారిపోయాయి. ఓకే,
యాక్చువల్గా ఇక్కడ ఉన్నాయన్నీ సెకండ్ మంత్ డేటే ఉన్నాయి. ఓకే, సో ఇది అంతా ఒకే ఒక మంత్ డేటా కాబట్టి మంత్ని సపరేట్ చేసినప్పుడు సెకండ్ అనే అదే చూపిస్తుంది. అదే స్టార్ట్ ఆఫ్ మంత్ అంటే మంత్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 01. సో బై డిఫాల్ట్ 02 అంటే సెకండ్ మంత్ కదా. సెకండ్ మంత్ అయితే 01 అంతే 01 అంటే రెండో నెలలో ఫస్ట్ తారీఖుతో స్టార్ట్ అయింది అని అర్థం. అదే ఎండ్ ఆఫ్ మంత్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2802. అది ఫిబ్రవరి కాబట్టి ఫిబ్రవరికి సంబంధించినట్టే మాట్లాడింది. సో ఎండ్ ఆఫ్ మంత్ అంటే దాని నెక్స్ట్ డేకి షిఫ్ట్ అయింది బై డిఫాల్ట్. ఎందుకంటే ఫిబ్రవరి 28 తర్వాత మనకి అంటే ఇక్కడ టైం కూడా ఉంది కదా, 23 hours 59 minutes 59 seconds వచ్చినప్పుడు బై డిఫాల్ట్ నెక్స్ట్ డేకి వెళ్ళిపోద్ది. సో ఫిబ్రవరి తర్వాత నెక్స్ట్ వచ్చే మంత్ నెంబర్ ఎంత అంటే 3 అనమాట. సో నెక్స్ట్ డేస్ ఇన్ మంత్ అంటే ఆ డేస్ ఎన్ని రోజు ఎన్ని మంత్స్ ఎన్ని డేస్ ఉన్నాయి 28 డేస్. ఓకే, సో ఫిబ్రవరి ఎన్ని డేస్ ఉన్నాయో చెప్తాం. ఎన్ని డేస్ ఉంటాయి జనరల్గా? 28. అప్పుడు 4 years ఒకసారి లీప్ ఇయర్ వస్తుంది 29 డేస్. అది మనం చెప్పలేము బ్రో. జనరల్గా లీఫ్ ఇయర్ అనేది ఆ సిస్టమే బై డిఫాల్ట్ లెక్కేసుకునిద్ది అనమాట, మనతో ఇంకా సంబంధం ఉండదు. ఓకేనా? సో ఇప్పుడు 2024 లీఫ్ ఇయరా? కాదు బ్రో, నాకు తెలిసి కాదు. సో జనరల్గా 2024 అనేది లీఫ్ ఇయర్ బ్రో. సో డేస్ ఇన్ మంత్ అంటే ఆ మంత్లో ఎన్ని డేస్ ఉన్నాయో చూపించింది. సో ఫిబ్రవరి 2024 ఇస్ ద లీఫ్ ఇయర్. ఓకే, అయితే ఇప్పుడు మళ్ళీ 28 వస్తుంది మనకి. ఓకే, సో ఈ మంత్ ఈ ఫిబ్రవరిలో ఎన్ని డేస్ ఉన్నాయంటే 29 రోజులు అని చెప్పింది. ఓకేనా? నెక్స్ట్ నేమ్ ఆఫ్ మంత్ అంటే ఆ మంత్ పేరేంటి? ఏమో అంతే, క్వార్టర్ ఆఫ్ ఇయర్ అంటే లాస్ట్. సో ఇది ఫిబ్రవరి అదే వచ్చింది. ఓకే, సో ఇది లీఫ్ ఇయరా కాదనేది మనకు తెలియదు అనమాట. ఎన్ని డేస్ వచ్చిందో దాన్ని బట్టే అంచనా వేసుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు క్వార్టర్ ఆఫ్ ఇయర్ అంటే ఏంటి అంటే జనరల్గా ప్రతి ఇయర్ని 4 క్వార్టర్స్ కింద డివైడ్ చేస్తాం. జనవరి ఫిబ్రవరి మార్చ్ ఉన్నాయన్నీ ఫస్ట్ క్వార్టర్, ఏప్రిల్ మే జూన్ ఉన్నాయన్నీ సెకండ్ క్వార్టర్, జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఉన్నాయన్నీ థర్డ్ క్వార్టర్, అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఉన్నాయన్నీ ఫోర్త్ క్వార్టర్. సో క్వార్టర్ ఆఫ్ ఇయర్ అంటే బై డిఫాల్ట్ ఫిబ్రవరి అనేది ఫస్ట్ క్వార్టర్లోనే ఉంటుంది ఈ మంత్లో, అంతే కదా. జనవరి ఫిబ్రవరి మార్చ్ కంటే ఫస్టే వస్తుంది. ఇప్పుడు అంటే డిపెండ్స్ బ్రో, కొంతమంది కంపెనీ టు కంపెనీ డిఫరెంట్ ఉంటుంది. కొంతమంది జాన్ టు మార్చ్ ఉంటుంది, కొంతమంది ఏప్రిల్. అంటే మనం పవర్ బిఐ నుంచి చూస్తాం అన్నమాట, పవర్ బిఐ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, కంపెనీని బట్టి మారినా కూడా ఇక్కడ టూల్ మారదు కదా. సో దానికని ఇంకా మీరు పవర్ బిఐ నేర్చుకునేటప్పుడు ఇయర్లీ 4 క్వార్టర్స్ అని ఫిక్స్ అయ్యే చేసుకోవాలి. ఎక్కడైనా 4 క్వార్టర్స్, బట్ స్టార్టింగ్ Q1 కొంతమంది జాన్ టు మార్చ్ ఉండొచ్చు, కొంతమంది Q1 ఏప్రిల్ టు మార్చ్ ఉండొచ్చు, ఏప్రిల్ టు జూన్ ఉండొచ్చు. ఓకే, సో క్వార్టర్ ఆఫ్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ ఆఫ్ క్వార్టర్ అంటే ఆ క్వార్టర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? జనవరి 1 2024 నుంచే స్టార్ట్ అయింది. ఎండ్ వచ్చేసి నైస్ బ్రో, ఎండ్ వచ్చేసి మార్చ్ 31. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తే మార్చి 31 2024 అంటే క్వార్టర్స్లో క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా? జనరల్గా ఎక్సెల్లో మనం క్వార్టర్స్కి ఫార్ములా రాయాలంటే చాలా కష్టం, ఇక్కడైతే ఆప్షన్స్లో అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ వీక్ ఆఫ్ ఇయర్ అంటే ఇది ఎన్నో వారం ఆ సంవత్సరంలో? బై డిఫాల్ట్ 5వదే వచ్చింది, ఎందుకంటే జనవరిలో 4 వారాలు గడిచిపోతాయి కాబట్టి ఫిబ్రవరిలో 5th వీక్తో స్టార్ట్ అయింది. ఓకే, అదే వీక్ ఆఫ్ మంత్ అంటే? వీక్ ఆఫ్ మంత్ అంటే వీక్ ఆఫ్ లాస్ట్ వీక్ ఆఫ్. అలా కాదు, వీక్ ఆఫ్ మంత్ అంటే ఆ నెలలో ఇది ఎన్నో వారం. ఫిబ్రవరిలో 3-4 వారాలు ఉంటాయి కదా, ఆ నెలలో ఇది ఎన్నో వారం అన్నట్టుగా ఉంటుంది. సో యాక్చువల్గా నేను ఇప్పుడు ఏదైతే తీసుకున్నానో బ్లింకిట్ డేటా అనేది, ఇది రియల్ టైం వర్క్ కోసం తీసుకున్న ఒక డేటా అనమాట. సో ఈ డేటా ఎలా ఉంటుందంటే జస్ట్ ఫిబ్రవరి ఫస్ట్ రోజు జరిగిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా? అంటే ఫిబ్రవరి 1 రోజే బ్లింకిట్ పెద్ద ఆర్గనైజేషన్ కాబట్టి 15-20 వేల రోజు జనరేట్ అవుతూ ఉంటాయి డైలీ. అందువల్ల ఒక్క రోజు డేటానే ఇది చాలా పెద్దదిగా వచ్చింది. మీకు ఇంకా డేటాస్ ఉన్నాయి, నేను మీకు ఆల్మోస్ట్ 10 పెట్టాను కదా, ఆ 10లో మీరు చూస్తే మంచి డేటాస్ ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకొని ఒకసారి చేయండి.
నెక్స్ట్ స్టార్ట్ ఆఫ్ వీక్ అంటే ఆ వారం ఎప్పుడు స్టార్ట్ అయింది, అంటే 28 మండే వచ్చిందనమాట ఆ వీక్లో. అంటే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న ఫస్ట్ సాటర్డే వస్తే 31st ఫ్రైడే, 30 థర్స్డే, 29 వెన్స్డే, 28 ట్యూస్డే, 27 మండే. సో అప్పుడు వీక్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఆ మండే తోటి 27 చూపిస్తుంది. అలా వస్తుంది అన్నమాట లెక్క. ఓకేనా? ఓకే బ్రో. అదే ఎండ్ ఆఫ్ వీక్ అంటే ఆ వారం ఎప్పుడు ఎండ్ అయింది, 3తో ఎండ్ అయింది. ఎందుకంటే ఇది ఫ్రైడే ఉంది, సండేతో ఎండ్ అయిపోయింది. ఓకేనా? ఇక్కడ దాకా డౌట్ ఏమైనా ఉందా బ్రో? లేదు బ్రో, మనం జనరల్గా చేసేటివే కదా బ్రో. ఓకే. సో జనరల్గా ఈ వీక్స్ ఇవన్నీ పెద్ద ఎక్కువ యూజ్ చేయం, స్టార్ట్ ఆఫ్ వీక్, ఎండ్ ఆఫ్ వీక్ ఇవన్నీ. ఇలా యూజ్ చేస్తే ఏమైందంటే డేటా మారిపోతుంది కాబట్టి. నెక్స్ట్ డే. డే అంటే ఏంటంటే ఆ నెలలో అది ఎన్నో రోజు చెప్పుద్ది. సో బై డిఫాల్ట్ ఫస్ట్ డే కాబట్టి 1 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, డే ఆఫ్ వీక్ అంటే ఆ వారంలో ఎన్నో రోజు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మండే ట్యూస్డే 7 డేస్ ఉన్నాయి. ఆ 7 డేస్లో ఆ డేట్ ఎన్ని డే, 1 or 2? 1 అంటే మండే, సండే వస్తుంది, లేదు ట్యూస్డే, అట్లా కదా. ఓకేనా? సో 1 to 7 లెక్క అయింది. కొన్ని వర్షన్స్లో మాత్రం 0 to 6 ఉంటాయి. అవును, అది 0 అంటే ఇప్పుడు మండేని అవును. సో అంటే బేస్ రన్ వర్షన్ బట్టి, టూల్ని బట్టి కూడా మారిపోతూ ఉంటాయి. అవును. ఓకేనా? ఓకే. అదే ఈ డే అనేది ఇయర్లో ఎన్నో రోజు. ఇయర్లో ఎన్నో రోజు కౌంట్ చేసి అది ఫామ్ డే అంటే 32. ఎందుకంటే 365 డేస్లో అది ఎన్నో, 365 డేస్లో ఎన్నో డేస్ అన్నాడు. ఓకే. నెక్స్ట్ మనకున్న ఆప్షన్ వచ్చేసి ఆ డే ఆఫ్ ఇయర్ అయిపోయింది కదా, స్టార్ట్ ఆఫ్ డే. ఆ డే ఎప్పుడు స్టార్ట్ అయితే చెప్పండి. ఏదంటున్నారు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఏమని చెప్తారు? ఈరోజు 0.001 అట్లా. అంటే 0 hours 0 minutes 0 seconds అనమాట. అంతే. సో ఆ టైం చూపించింది. నెక్స్ట్ ఎండ్ ఆఫ్ డే అంటే సేమ్ అదే, కాకపోతే టైం మారిద్ది అంతే. ఓకే. ఇక చివరిలో నేమ్ ఆఫ్ డే అంటే, నేమ్ ఆఫ్ డే అంటే ఇప్పుడు థర్స్డే, ఫ్రైడేనా అవన్నీ చెప్పండి. అంతే. సో ఇప్పుడు మనం చూస్తే అన్ని థర్స్డే వచ్చింది. అంటే ఇలా థర్స్డే వచ్చిందంటే మండేతో స్టార్ట్ అయింది. మండే 1, ట్యూస్డే 2, థర్స్డే వెన్స్డే 3, థర్స్డే 4. అంటే సండే 0తో స్టార్ట్ అయింది నా లెక్కలో అయితే, 0 to 6. ఓకే. సో ఇప్పుడు డేట్ అండ్ టైంలో మీకు ఏదైనా డౌట్ ఉందా బ్రో? ఒకసారి చేయడానికి ఏమైనా ట్రై చేస్తారు? ఇది ఒకసారి నేను ప్రాక్టీస్ చేస్తాను బ్రో. ఇది సో లింక్డ్ డేటా ఏదైనా తీసుకుంటాను, నాకు ఆల్రెడీ. యాక్చువల్గా మీరు రియల్ టైం ప్రాసెస్ చేయాలి పవర్ బిఐ మీద. ఒక 10 దాకా చేసిన దాన్ని లింక్డ్ఇన్లో అప్లోడ్ చేయాలి. ఓకే బ్రో, మీరు చెప్తారు కదా ఫస్ట్ ఇట్లా మీరు డాష్ బోర్డ్ చేసి చూపించినాక, ప్రాజెక్ట్ చూపించినాక నేను ఎందుకు అప్లోడ్ చేయాలి అంటే, మీరు పవర్ బిఐ మీద ఎంతమంది పని చేసినట్టు వచ్చినట్టు నెక్స్ట్ కంపెనీకి వెళ్ళేటప్పుడు 1.5 year బ్యాకే మనోడు డాష్ బోర్డ్లో అవి చేసి పెట్టున్నాడు లింక్డ్ఇన్లో అన్నట్టుగా క్రియేట్ అవ్వాలి. అవునవును. అంటే కొంచెం ఎవరైనా అడిగినా కూడా కొంచెం వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేసినా కూడా అరే ముందర. అందుకని మనం 5 years ఫేక్ పెట్టి డేటా అనలిస్ట్ పంపుతాం బ్రో. సో అప్పుడు కూడా ఇదే చేస్తాం, పవర్ బిఐ ఎస్క్యూఎల్ చెప్పేది, డేటా అనలిస్ట్ పంపేది. ఓకే. సో ఈ పార్ట్ వర్క్ అయిపోయింది కదా, డేటా అండ్ టైం ఫార్మాట్. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిది? నెంబర్ కాలం. నంబర్ కాలం ఇది ఏం కనిపిస్తలేదు. నంబర్ కాలం మీద అంటే ఇది ఎప్పుడు ఎనేబుల్ అయింది అంటే, నెంబర్ ఉన్న కాలం మీద ప్రెస్ చేసినప్పుడే ఎనేబుల్ అవుతుంది. అవును, ఇప్పుడు వచ్చింది స్టాండర్డ్ స్టాటిస్టిక్స్. ఇది నాకు పెద్దగా యూజ్ కాదన్నారు కదా బ్రో, స్టాటిస్టిక్స్ స్టాండర్డ్ సైంటిఫిక్. లేదు, యాక్చువల్గా సైంటిఫిక్లో కొన్ని యూజ్ కావు, టిగ్నోమెట్రీ యూజ్ కాదు.
టిగ్నోమెట్రీ ఎప్పుడు యూజ్ అయ్యిద్దంటే మీరు కనుక మ్యాథమెటిక్స్లో బాగా టాలెంటెడ్ ఉంటే సో అప్పుడు మీకు టిగ్నోమెట్రీ వచ్చింది. సైను, కాసు, టాను, కొసికను, సీకెను, కాటు ఇవి. సో టిగ్నోమెట్రీ మీకు రాకపోతే వదిలేసేయండి సింపుల్గా, ఎందుకంటే అవుట్పుట్ అనేది రేడియన్స్లో వస్తుంది. ఓకేనా? ఇది రౌండ్, అందుకని మనం దీన్ని వదిలేస్తాం. ఇక్కడ మీరు చూస్తే ఆప్షన్స్ కానొస్తాయి. సైను, కొసికెను, ట్యాన్నే ట్యాంజెంట్ అంట, అలా సీకెన్నే ఏఆర్సి, ఐ మీన్ ఇలా నేమ్స్ మారుతూ ఉంటాయి. ఇది అవుట్పుట్ రేడియన్స్లో వస్తుంది. సో మనం రియల్ టైం డేటా అనాలిసిస్ కూడా ఇదేం పనికిరాదు. ఓకే, నెక్స్ట్ మనకు ఉండేది రౌండింగ్. రౌండింగ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 20.69 ఉందనుకో, మనకు ఈక్వల్ టు రౌండింగ్ ఫామ్లో ఇచ్చి 20.69 21 చేసేస్తుంది అది. ఎగ్జాంపుల్ కరెక్టా? సో జనరల్గా ఇప్పుడు 20.5 ఉంటే రౌండ్ అప్ అంటే 21 చేసింది. ఎందుకంటే డెసిమల్ రౌండింగ్ చేసేసి ఇన్స్టెడ్ ఆఫ్ డెసిమల్స్ పెట్టడం. అదే రౌండ్ డౌన్ అంటే డౌన్ అంటే 20.59 అదే రౌండ్ అంటే ఏంటంటే ఎన్ని డెసిమల్స్ ఉండాలో మనమే డిసైడ్ చేస్తాం అన్నమాట. అంతే డెసిమల్స్. ఓకే, ఇక్కడ రౌండ్ అప్ అనే దగ్గర 1618.5 ఉంది. 1619 చేయడానికి రౌండ్ అప్ చేస్తాం. డౌన్ చేయాలంటే 1618 చేసేస్తాం. సో ఇప్పుడు రౌండ్ అప్ చేస్తే 1619 వచ్చింది. అంటే వాల్యూ విల్ గో అప్ సైడ్ అనమాట. సో ఒక్క నిమిషం, ఇది జనరల్గా పవర్ బై కొద్ది స్లోగా ఉంటుంది. ఓకేనా? 1619. ఓకే, నెక్స్ట్ అదే రౌండ్ డౌన్ అంటే 1618.50 ఉంది. 1618 పాయింటే ఉండదు, రౌండ్ డౌన్ అంటే డౌన్ సైడ్కి వచ్చింది. అదే రౌండ్ అంటే ఎన్ని డెసిమల్స్ ఉండాలో మనం ఇక్కడ డిసైడ్ చేస్తాం అనమాట. అంటే మనకు ఒక డెసిమల్ కావాలా, పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ కావాలా, లేదా 3 డెసిమల్స్ కావాలా, ఇక్కడే మనం ఇన్ఫర్మేషన్ చెప్పేస్తే దాని ప్రకారం అది డెసిమల్స్ని అరేంజ్ చేసుకుంటుంది. జనరల్గా 2 డెసిమల్స్ ఇస్తాం. సో 2 ఇస్తే సరిపోద్ది. అంటే మనీకి సంబంధించిందని 2 ఇస్తే సరిపోద్ది. ఒకవేళ డెసిమల్స్ లేనిదైతే వదిలేసిద్ది, 1 ఉన్నా వదిలేసిద్ది, 2 ఉన్నా ఓకే. 2 కంటే ఎక్కువ ఉన్నాయన్నీ 2కి అడ్జస్ట్ అయిపోతాయి అన్నమాట. సో దీన్ని మనం ఎక్సెల్లో ఏ ఫార్ములా చూస్ చేస్తాం చెప్పండి? ఎక్సెల్లో ఫార్ములాస్ ఏముంది బ్రో, కాలంని పట్టుకొని ఆడనే మనకి డెసిమల్స్ తీసేయచ్చు, పెట్టవచ్చు. లేదా నీకు అంత కావాలంటే రౌండ్ ఫార్ములా కూడా ఉంది, ఈక్వల్ టు రౌండ్ పెట్టవచ్చు. అంతే అంతే కదా బ్రో. జనరల్గా సీలు ఫ్లోర్ అని 2 ఉంటాయి, ఎస్క్యూఎల్లో ఉంటాయి అవి. సీలు ఫ్లోర్ని ఇక్కడ రౌండ్ అప్ రౌండ్ డౌన్ అంట. ఓకే, సో ఇప్పుడు రౌండింగ్ అంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏం డౌట్ ఉందా? నెక్స్ట్ మనకు ఉండేది ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే ఇక్కడ ఉన్న నెంబర్ ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా కనుక్కోవటాన్ని ఇన్ఫర్మేషన్ అంట. సో ఫస్ట్ ఈ నెంబర్ ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా చెప్పండి చూడంగానే. ఈవెన్ నెంబర్ ఎలా చెప్పగలుగుతున్నారు? 16.18 ఉంది. సో ఇప్పుడు నేను ఈజ్ ఈవెన్ అని అడిగితే ఈవెన్ నెంబర్స్ అన్ని ట్రూ వస్తాయి, ఆడ్ నెంబర్స్ అన్ని ఫాల్స్ వస్తాయి అనమాట. అంటే ఇన్ఫర్మేషన్ అనే పేర్లోనే మీకు అర్థం అయిపోవాలి, ఇట్ ఈజ్ అన్ ఇన్ఫర్మేషన్ అని. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ అదే కిందకు వస్తే ఈజ్ ఆడ్, ఇది ఈవెన్ నెంబర్. ఈజ్ ఆడ్ అని అడిగితే ఆడ్ నెంబర్స్ అన్ని ట్రూ వస్తాయి. ఓకే, నెక్స్ట్ సైన్ అనమాట. ఈ నెంబర్ అనేది పాజిటివ్లో ఉందా, నెగిటివ్లో ఉందా, జీరోలో ఉందో చెప్పేదాన్ని సైన్ అంటాం. ఓకేనా? పాజిటివ్లో ఉన్న నెంబర్స్ అన్నిటికీ 1 రిప్రజెంట్ చేస్తుంది, 0 ఉంటే 0 రిప్రజెంట్ చేస్తుంది, నెగిటివ్ ఉంటే నెగిటివ్ రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, నాకు అక్కడ క్లియర్గా అర్థం కాలేదు, -1 ఏమీ నాకు కనపడలేదు. అందుకని నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే -456 ఒకటి ఇచ్చాను, -256 ఒకటి ఇచ్చాను, 0 ఇచ్చాను, 0 ఇచ్చాను, 257 ఒకటి, 539 ఒకటి ఇచ్చాను. ఓకే గుడ్. ఇప్పుడు నేను దీని మీద సైన్ చేస్తాను, మీకు క్లారిటీగా అర్థం అవ్వాలి కదా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పై 2 నెగిటివ్, కింద 2 0, ఆ లాస్ట్ 2 పాజిటివ్ ఉన్నాయి.
సైన్ అని అడిగినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నెగిటివ్ ఉన్నాయన్నీ -1 తోటి రిప్రజెంట్ అయింది, 0 ఉన్నాయన్నీ 0తో రిప్రజెంట్ అయింది. అదే పాజిటివ్ ఉన్నాయన్నీ పాజిటివ్ వచ్చేసినాయి, 1 1 1 వచ్చినాయి. ఓకే, సో కరెక్ట్. ఇప్పుడు అర్థమైంది కదా వాట్ ఈస్ సైన్ అంటే. ఓకే, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది, రౌండింగ్ అయిపోయింది, టిగ్నోమెట్రీ జోలికి వెళ్ళొద్దని నేనే చెప్తాను, సో అది వదిలేసేయండి. నెక్స్ట్ మనకి సైంటిఫిక్లో యూజ్ చేసే ఫస్ట్ ఫార్ములా అబ్సల్యూట్. అంటే దీన్ని ఎక్సెల్ ఎలా వాడతామంటే =ABS అని ఏ వాల్యూ అయినా ఇస్తే నెగిటివ్ ఉంటే పాజిటివ్లోకి మారింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టేబుల్ ఉంది, ఈ టేబుల్ ఎన్ని నెగిటివ్ ఉన్నాయి అంటే 2 వాల్యూస్ నెగిటివ్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే దీన్ని సెలెక్ట్ చేసి అబ్సల్యూట్ ఇస్తా. అబ్సల్యూట్ ఇస్తే మీరు అబ్జర్వ్ చేస్తే నెగిటివ్ ఉన్నాయన్నీ పాజిటివ్లోకి మారుతాయి, పాజిటివ్లో ఉన్నాయి అట్టనే ఉంటాయి. దీన్ని మనం ఎక్సెల్లో కూడా చేస్తాం. =ABS అని ఇస్తే అబ్సల్యూట్ వాల్యూ అయింది, నెగిటివ్ విల్ కన్వర్ట్ ఇంటూ పాజిటివ్, పాజిటివ్ విల్ రిమైన్ సేమ్. సో ఇప్పుడు మీరు చూసారా? సో ఇంకా సైంటిఫిక్లో ఉన్నాయని ఒకసారి ట్రై చేయండి. స్క్వేర్ రూట్ అంటే ఏంటంటే దీనికి స్క్వేర్ రూట్ వేసి చేస్తే ఎంత వాల్యూ వచ్చింది, నెక్స్ట్ దీనికి స్క్వేర్ చేస్తే ఎంత అయింది. స్క్వేర్ అన్నీ తెలుసు కానీ ఇంకొంచెం సైంటిఫిక్ అంటే సింపుల్గా ఇవన్నీ మీరు క్యూబ్ అంటే ఇప్పుడు 453 ఇంటూ 3 క్యూబ్, అవును సేమ్ అదే. స్క్వేర్ అంటే 2 టైమ్స్ చేస్తాం. స్క్వేర్ రూట్ అంటే ఏంటి అంటే ఆ చేసిన స్క్వేర్ని క్యాన్సిల్ చేస్తాం. ఎలా అంటే ఇప్పుడు నేను మీకు పెయింట్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అర్థం కాకపోయినా పర్లేదు, ఎందుకంటే మరి అంత ముఖ్యమేం కాదు. స్క్వేర్ రూట్ అనేది మీరు రియల్ టైంలో యూజ్ చేయరు. ఇంతకుముందు ఎప్పుడైనా విన్నారా స్క్వేర్ రూట్ అనేది? విన్నాను, పై విన్నాను, పై ఉన్నాను, మళ్ళా ఏమంటారు ఇవి బాగానే ఉన్నాయి కదా బ్రో ఫంక్షనల్. సో ఇది స్క్వేర్ రూట్ బ్రో. ఫర్ ఎగ్జాంపుల్ ఇందా 456 ఉంది కదా, దాని ప్లేస్లో 5 రాస్తే ఇలా వచ్చింది అనమాట. స్క్వేర్ రూట్ అంటే ఇలా పైన ఒక రూట్ అలా వచ్చింది. ఓకేనా? ఇప్పుడు దాన్ని ఏం చేస్తామంటే స్క్వేర్ రూట్ ఇచ్చి 5 స్క్వేర్, ఓకేనా? 5 స్క్వేర్ ఎంత అంటే 25. ఇప్పుడు ఈ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే మిగిలిన ఆన్సర్ కావాలి అంటే దాన్నే స్క్వేర్ రూట్ అంటాం. అయిపోయిందా? ఇలా చేస్తాం. ఇది స్క్వేర్ రూట్. ఇంకా స్క్వేర్ క్యూబ్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే. స్క్వేర్ అంటే దీన్ని 456 ఇంటూ 456 చేస్తే దాన్ని స్క్వేర్ అంటాం. 456 ఇంటూ 456 ఇంటూ 456 3 టైమ్స్ చేస్తే క్యూబ్. తర్వాత 4 టైమ్స్ 5 టైమ్స్ 10 టైమ్స్ మీకు ఎన్నిసార్లు ఇస్తే అన్నిసార్లు చేసుకోవచ్చు. ఇది పవర్ అని ఇచ్చి నేను 10 అని ఇస్తే 456 ఇంటూ 10 టైమ్స్ జరిగిద్ది అనమాట. అంటే 3 కంటే ఎక్కువ ఎంతైనా ఇచ్చుకోవచ్చు, ఎందుకంటే స్క్వేర్కి క్యూబ్కి యూజ్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్గా ఉన్నాయి కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్పోనెంట్. ఎక్స్పోనెంట్ అంటే ఏంటి? మీరు ఎక్సెల్లో మోడ్ అనే ఫార్ములా యూజ్ చేశారా? అలా కాదు, స్టాటిస్టిక్స్ కాదు. మోడ్ అంటే ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వద్దులేము, మరీ పెద్దగా తిక్క పడుతుంది, పెన్ తీసుకుంటా. సో ఇక్కడ 3 ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉంది, అండ్ ఇక్కడ 3 3s are 9 కదా, డివిజన్ చేస్తే ఈ మిగిలిన రిమైండర్నే మోడ్ అంట, మోడ్లెస్. ఓకేనా? సో బేసికల్గా ఏంటంటే ఆ 3తోని 10 తీసుకురాలేము కాబట్టి డిఫరెన్స్ ఉందో అది 1. సో ఇప్పుడు ఎక్స్పోనెంట్ చేస్తాం, దేంతోనో దాంతో డివిజన్ చేయాలి కదా. ఓకే, ఇది బై డిఫాల్ట్ అయిపోయింది. ఎక్స్పోనెంట్ చేస్తే ఇంటూ ఈ జరుగుతుంది, అందుకే వాల్యూ ఈలో వచ్చింది. సో దీని జోలికి వెళ్ళొద్దు. నెక్స్ట్ బేస్ 10 లాగర్థమ్స్ ఐడియా ఉందా బ్రో?
లాగరిథమ్స్ ఇన్నా కానీ నాకు అవును. ఎక్స్ అవే కదా. నెక్స్ట్ న్యాచురల్ లాగరిథం, ఇది ఎప్పుడైనా విన్నారా? సో ఈ రెండు వదిలేసేయండి. ఈ ఫ్యాక్టోరియల్ నెంబర్ అంటే మీకు తెలిసిందే, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అంటే 5 × 4 × 3 × 2 × 1 అలా చేస్తాం కదా. సో అదే 456 అనుకోండి, 456 × 455 × ఇలా చాలా చేయాలి. అది వద్దు, అంత రిస్క్ వద్దు. సో ఈ మూడింటిని వదిలేసి అసలు ఈ 4 వదిలేయండి. జనరల్గా మీరు దీంట్లో యూజ్ చేసే ఒకటి అబ్సల్యూట్ వాల్యూ. ఓకేనా? ఇక్కడ అంటే ఏంటి, నెగిటివ్ని పాజిటివ్లోకి మార్చడం, అది కూడా రేర్గా యూజ్ చేస్తాం. యూజువల్గా మనం ఎట్లా చేస్తామంటే ఎక్సెల్లో ఏబిఎస్ ఫామ్లో యూజ్ చేస్తాము, లేదా కాపీ చేసి పేస్ట్ చేసేటప్పుడు ట్రాన్స్పోజ్ సబ్ట్రాక్టర్ వస్తాము. ఆపోజిట్ ఉన్నాయి, ప్లస్ ఉన్నాయి మైనస్ అయితే, మైనస్ ఉన్నాయి ప్లస్ అయితే. ఓకే, నెక్స్ట్ మనకు ఉండేది స్టాండర్డ్. ఇవి ఇది తెలుసు, మల్టిప్లై, సబ్ట్రాక్ట్, డివైడ్, ఇంటిగ్రేట్, డివైడ్, మోడులో. ఇంటీజర్ డివైడ్ అంటే ఏంటంటే డివిజన్ చేసినప్పుడు కొన్నిసార్లు డెసిమల్ వాల్యూస్ వస్తాయి కదా, అది ఇంటీజర్ డివైడ్ అంటే డెసిమల్ వాల్యూస్ రాకుండా. ఇదే ఇందాక ఎక్స్పోనెంట్ కన్ఫ్యూజ్ అయ్యే. మోడల్ అంటే ఇదే, రిమైండర్ ఏదైతే ఉందో దాన్నే మోడల్లెస్ అంటాం. ఓకే, మోడ్లెస్ అంటాం, దాన్నే ఇక్కడ పేరు మారింది. మాకు పైథాన్లో ఉంటుంది మోడ్లెస్ అని. పర్సెంటేజ్ అంటే నార్మల్గా ఉన్న నెంబర్ని పర్సెంటేజ్ లెక్క చేయడము. పర్సెంట్ ఆఫ్ అంటే మీకు ఎంత పర్సెంట్ ఆఫ్ అనేది. యాక్చువల్గా ఈ రెండు చేశారంటే మీకు మొత్తం మీనింగ్ మారిపోద్ది. 456 కాస్త 4560 కింద మారింది. సో అలాంటివన్నీ ఏం చేద్దాం అంటే మనం డాక్స్లో చేద్దాం, పర్సంటేజ్ క్యాలిక్యులేట్ ఫార్ములాస్ రియల్ టైంలో చేద్దాం. సో ఇప్పుడు యాడ్ అంటే ఏంటంటే ఈ నెంబర్కి మీరు ఎంత యాడ్ చేయాలనుకుంటే అంత యాడ్ చేయొచ్చు. లెట్స్ టేక్ 100 యాడ్ చేస్తాను. ఓకే, అదే నేను ఇప్పుడు నెక్స్ట్ సబ్ట్రాక్ట్ చేస్తాను, ఒక 100 సార్లు. అంటే ఇప్పుడు ఏమైంది, -100 జరిగింది. నెక్స్ట్ మల్టిప్లై చేస్తాను, అంటే ఇంటూ 2 చేస్తాను. ఇప్పుడు చూడవచ్చు 456 కాస్త అది 912 అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తాను, డివిజన్ చేస్తాను, అదే నెంబర్ వస్తాం. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇంటీజర్ డివైడ్ చేస్తాను. అంటే ఏంటి, నువ్వు ఏదైనా చేసుకో, నాకు వచ్చే అవుట్పుట్ అనేది డెసిమల్లో ఉండొద్దు అని 3 తోటి చేస్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డెసిమల్ వాల్యూస్ లేకుండా వచ్చింది. ఓకేనా? అదే నేను డివిజన్ కనుక చేస్తే 3 తోటి ఖచ్చితంగా డెసిమల్ వాల్యూస్ వస్తాయి. లెట్స్ సీ, 3 తోటి చేశాను, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డెసిమల్ వాల్యూస్ వచ్చాయి. అదే ఇంటీజర్ డివైడ్లో డెసిమల్ వాల్యూస్ ఉండవు అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మోడ్లెస్ అంటాం, దాన్ని ఇక్కడ మోడల్లోనే నేమ్తో వచ్చింది. సో గుర్తుపెట్టుకుని మోడ్లెస్ అంతే. నేను ఇప్పుడు 3 తోటి డివిజన్ చేస్తే రిమైండర్ ఎంత వచ్చిందో అడిగాను, 1 2 2 వచ్చిందని చెప్పి. ఇది కరెక్ట్గా వచ్చిందా అనేది ఎలా తెలిసిద్ది అంటే, మనం 3 ఇచ్చాం కదా, మనకి ఇక్కడ వచ్చే వాల్యూ 3 కంటే చిన్నదే అయి ఉండాలి. అదే 2 ఇస్తే 2 కంటే చిన్నదే రావాలి. ఓకేనా? అలా. ఓకే, సో నెక్స్ట్ మనకి ఉండేది పర్సంటేజ్ అని నొక్కంగానే ఎంత వాల్యూ అని అడిగిద్ది. ఎంతో కొంత ఇచ్చేయండి, 1000 ఇచ్చేయండి. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే నేను చెప్పాను కదా మీకు 4560 కింద మారింది. పర్సంటేజ్ ఆఫ్ అన్నా కూడా అలానే ఉంటుంది. పర్సంటేజ్ ఆఫ్ స్పెసిఫైడ్ వాల్యూ అంటే 500 ఇస్తాను. ఇప్పుడు ఏమైతే చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, దీనికి పర్ఫెక్ట్గా వచ్చింది. అవుట్ ఆఫ్ 500 456. అవును, క్యాలిక్యులేట్ పర్సంటేజ్ ఆఫ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట. పైన పర్సంటేజ్ ఏం చేసిద్ది అంటే ఇంటూ 10 జరిగింది. ఇప్పుడు లాస్ట్ 100 ఎందుకు వచ్చిందంటే 500 ఇచ్చిన. అదే నేను 1000 ఇస్తే మీకు ఇంకా క్లియర్గా వచ్చేసింది. 1000 ఉంటే 53.9 వస్తుంది, 250 అంతే. అదే. ఓకే, సో ఇప్పుడు మీకు స్టాండర్డ్స్ అన్ని అర్థమైందిగా. బ్రో, రియల్ టైంలో పొరపాటును కూడా ఇది చేయొద్దు, ఎందుకంటే మీరు మనీ గురించి డీల్ చేస్తారు డేటా అనాలిసిస్లో ఎక్కువ.
మీరు ఇంటూ 3 అన్నారంటే 30,000 వచ్చే శాలరీ 90,000 అయిపోయింది కదా. రియల్ టైంలో మీరు ఎక్కువ యూజ్ చేయరు, మీకు అవకాశం రాదు. ఇవన్నీ ఎక్సెల్ చేసేస్తారు, ఈటీఎల్ వాళ్ళు మొత్తం చేసి మీకు ఇస్తారు, మీరు అనాలిసిస్ చేయాలంతే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టాటిస్టిక్స్ చూద్దాం. స్టాటిస్టిక్స్ అంటే ఏంటి అంటే, సో మినిమం వాల్యూ ఎంత, మ్యాక్సిమం వాల్యూ ఎంత, ఇవన్నీ చెప్పు, టోటల్ సమ్ ఏంటి ఇవన్నీ. ఓకేనా, లెట్స్ టేక్ ఈ కాలం తీసుకుంటాను. ఇప్పుడు సమ్ అంటే ఈ కాలం మొత్తాన్ని యాడ్ చేసి ఒక వాల్యూ ఇచ్చింది. సో మీరు ఎక్సెల్లో ఈక్వల్ టు సమ్ ఫార్ములా యూజ్ చేస్తే అదే. ఓకే, అదే మినిమం అంటే ఉన్నట్లో అతి చిన్నది ఏంటిదా అని చెప్పి అదే ఇచ్చింది. సో జనరల్గా మీడియన్ అంటే ఉన్న 10 నెంబర్స్, మీడియం అంటే కైండ్ ఆఫ్ యావరేజ్ అని అర్థం. మీడియం అన్నా యావరేజ్ అన్నా. యావరేజ్కి మీడియంకి డిఫరెన్స్ ఏంటంటే, యావరేజ్ ఏమో అన్ని నెంబర్స్ని యాడ్ చేసుకొని డివైడెడ్ బై ఎన్ చేసింది, ఎన్ని నెంబర్స్ ఉంటే అన్నీ అని. మీడియన్ ఎలా చేసిద్ది అంటే మధ్యలో ఉన్న 2 నెంబర్స్ తీసుకొని వాటికి మధ్యలో వాల్యూ ఇచ్చింది. అంటే 0 నుంచి 1000 ఉన్నప్పుడు 499, 501 తీసుకొని 500 మీడియన్ అని ఇస్తుంది. ఓకేనా, మొత్తం చూడతాం. మీడియంకి ఫార్ములా చూపిస్తాను ఒకసారి, మీకు ఇంకా క్లియర్గా వచ్చింది. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ యావరేజ్, బట్ యావరేజ్ కొద్ది డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఇలా వస్తుంది బ్రో, మీడియం ఫార్ములా 5+1 డివైడెడ్ ఆఫ్ 2. అంటే ఇక్కడ 5 అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, దానికి ఒకటి యాడ్ చేసి 2తో డివైడ్ చేయటం, ఇలా వస్తుంది ఫార్ములా. ఓకేనా, సో ఇలా వచ్చినప్పుడు ఇక్కడ సింపుల్గా 1, 3, 5, 7, 9 అని 5 నెంబర్లు ఉన్నాయి. సో ఫార్ములా ఏంటి, n+1 డివైడెడ్ బై 2. n అంటే ఎంత, 5, 5+1 అంటే 6, 6 డివైడెడ్ బై 2 అంటే 3. థర్డ్ ప్లేస్లో ఏముంది, 5th వాల్యూ ఉంది కాబట్టి అది అవుట్పుట్ కింద వచ్చింది. ఓకే, సో అంటే మీడియన్ అనేది కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఆ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మీకు. ఓకేనా, యావరేజ్ అంటే మీకు తెలిసిందే, దాంట్లో ఏం అవసరం లేదు. ఇప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ ఎలా చేస్తామంటే దానికి ఇంకో ఫార్ములా ఉంటుంది, కే అని. ఇవన్నీ చేసిన బ్రోక మర్చిపోయినా, ఎందుకంటే డిగ్రీలో నేను యూజ్ చేసిన స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ ఉంది. డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా. లెట్స్ సీ, ఇది ఫార్ములా సిగ్మా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, సారీ దీన్ని ఏమంటారు, ఇది మర్చిపోయా. ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ సింబల్ ఇది సిగ్మా అంటారు. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా అని చెప్పి 4 ఉంటాయి, అందులో ఇది ఒకటి బ్రో. ఓకే, అవునవును, డీవియేషన్ అట్ ది రేట్ సిగ్మా xi మైనస్ సిగ్మా అంటారు, బ్రాకెట్ పైన. ఓకే, సో ఇది ఫార్ములా అన్నమాట, ఈ ఫార్ములా చేయాలి. సో ఇది వద్దులే బ్రో, మరి ఇంత ఫార్ములా చేసి చేయాల్సిన అనాలిసిస్ ఏముండదు కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మనకు మిగిలింది ఏంటంటే కౌంట్ వాల్యూస్, అంటే ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి చెప్పుద్ది అనమాట. అంటే ఎన్ని రోస్ ఉన్నాయో చెప్పుద్ది, అటు ఇటుగా 15,000 రోస్ అని. సో జనరల్గా ఈ కౌంట్ అనేది న్యూమరికల్ వాల్యూస్ కాకుండా దీనికి బాగా పనికి వచ్చింది, ఇట్లా టెక్స్ట్ దానికి. ఎందుకంటే అప్పుడు కూడా ఎనేబుల్ అయింది. కౌంట్ వాల్యూస్ అంటే ఎన్ని ఉన్నాయో లెక్కేసింది. కౌంట్ డిస్టింక్ట్ వాల్యూస్ అంటే అంటే నాన్ డూప్లికేటెడ్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయో చెప్పుద్ది. అంటే ఢిల్లీ అని ఉంది, ఢిల్లీయే మళ్ళీ ఎన్నిసార్లు రిపీట్ అయినా కూడా ఒక్కసారి కన్సిడర్ చేసిద్ది అనమాట ఢిల్లీని. ఓకే, కౌంట్ డిస్టింక్ అంటే డిస్టింక్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 6 ఉన్నాయి. అంటే ఈ 6 రిపీట్ అవుతుంది. 6 నాకు ఎలా చెప్తారంటే ఇక్కడికి వచ్చి డౌన్ యారో ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ చూపించేస్తుంది 1, 2, 3, 4, 5, 6. ఓకే, ఇప్పుడు ఈ 2 క్లియర్ కదా. సో ఈ ఆర్ని కానీ పైథాన్ కానీ నేను ఇప్పుడు టచ్ చేయదలుచుకోలేదు బ్రో. మీరు ఒకసారి ఎప్పుడైనా ఫ్యూచర్లో పైథాన్ నేర్చుకుంటే ఒకసారి చెప్పండి, అప్పుడు చూపిస్తాను. మేబీ మీరు నేర్చుకోరని నేను అనుకుంటున్నాను. నాకైతే యూజ్ కాదు బేసికలీ, నా మెయిన్ కెరియర్ సెట్కి నాకు యూజ్ కాదు.
ఈ యాడ్ కాలమ్స్ రేపు చూద్దామా బ్రో? యాడ్ కాలమ్స్ వ్యూ టూల్ ఇంకా చూసేటి. ఆహా, ఇది కొద్దిగా బ్రో, అంటే 2 పని చేయవు, ఇంకా 4 ఉంది, ఫినిష్ చేసేస్తా. లేదు. ఆహా, ఓకే 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 ఓకే. బయటకి తీసుకెళ్ళాలి. నో ఇష్యూస్ బ్రో. ఈ రికార్డుని రేపు కవర్ చేసేద్దాం.